ఉంది చాలా మంచిది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే, అలాంటి అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామనమాట. ప్రతి మనిషికి కావాల్సిందేంటి అని ఒకసారి చూస్తే, ఒకటి ఆరోగ్యం. హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. హెల్త్ అనేది ఇంట్లో ఒక్కరు మాత్రం బాగుండి, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతుంటే, అది మనం చూడలేము. సో, అంటే ఆ ఇంట్లో పీస్ ఉండదనమాట. ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్కరికి బాగలేకపోయినా సరే, ఇంట్లో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారనమాట. కాబట్టి ప్రతి ఇంటి ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. తర్వాత హెల్త్ అయితే బాగుంది. కానీ అప్పులున్నాయనుకోండి. ఎవరైనా అప్పులోడు ఒకసారి ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అయిపోతుంది. లేదా ఒక ఈఎంఐ మెసేజ్ వచ్చిందనుకోండి. సో, మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోతుందన్నమాట. అంటే పీస్ ఎళ్ళిపోతుంది. అవునా కదా! సో, అప్పులు లేని జీవితం కూడా కావాలి నంబర్ 2. నంబర్ 3 టైమ్ ఫ్రీడమ్. ఎవరైనా ఎక్కడైనా సరే ఒక ట్రిప్ వెళ్దామంటే మనం వెళ్ళడానికి టైం ఉండాలి. అయితే చాలామంది కొంతమందికి డబ్బైతే ఉండొచ్చు కానీ టైం ఉండదు. నేను బిజీ నేను రాలేను అంటుంటారు. సో, ఆ టైమ్ ఫ్రీడమ్ కూడా ఉండాలి. నాలుగవదొచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంటే. అంటే దేనికైనా సరే మీ ఫ్యామిలీ ఖర్చులకు గానీ, వాళ్ళ కమిట్మెంట్స్‌కి గానీ, తర్వాత ఏదైనా స్కూల్ ఫీజెస్ కావచ్చు, దేనికైనా సరే వాళ్ళేదైనా సరే ఒక షాపింగ్ పిలుచుకుపోయినప్పుడు వాళ్ళేదైనా కొంటానంటే ఆ బయింగ్ కెపాసిటీ మనకుండాలి. అంటే వాళ్ళు నో అనుకోకుండా వాళ్ళు అడిగింది ఇప్పించగల కెపాసిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకుండాలి. ఇవి 4 ఉన్నప్పుడు ఐదోది మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది ఏంటంటే హ్యాపీనెస్. అంటే సంతోషకరమైన జీవితము, ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్ మనకి కావాలంటే ఈ 4 ఉంటే ఐదోది ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాట. సో, అలాంటి ఆపర్చునిటీ ఏదైనా ఉందా అని మన మైండ్‌లో ఇప్పుడు మీకు క్వెషన్ వచ్చుంటుంది. అది 100% ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాన్ని వివరించడానికి ఈ 4 కూడా సక్సెస్ అయ్యి ఐదో దాన్ని కూడా అనుభవిస్తున్నటువంటి ద గ్రేట్ పర్సన్ మన బిజినెస్‌లో డైమండ్ ర్యాంక్ వచ్చినటువంటి ఖాదర్ షేక్ సార్ మనకు రెడీగా ఉన్నారు. సార్‌ని మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ఖాదర్ షేక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డియర్ లీడర్స్, అందరికీ గ్రేట్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. ఎస్ డియర్ లీడర్స్, అందరికీ మరొకసారి నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం. సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? యెస్ సార్. క్లియర్‌గా ఉంది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో, ప్రతి మనిషి జీవితంలో ఇందాక మనకు హెచ్‌జి రావు గారు చెప్పినట్లుగా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల మనకు ఆశలతోటి, మనకు కోరికలతోటి జీవితాన్ని ఆరంభించినప్పుడు, మరి ఆ జీవితానికి సంబంధించిన జీవితం గడపడానికైనా కావచ్చు, లేదా ఆ జీవితానికి సంబంధించిన రోజువారీ ఖర్చులు కనవచ్చు, లేదంటే మనకున్న కోరికలు, మనకున్న వాంఛలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరంగా మన లక్ష్యాలు, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి అనుకోవచ్చు. మనం ఎన్నో రకాల కెరీర్ ఆప్షన్స్ అనేది మనకు ఎంచుకుంటూ ఉంటాం. కొందరు ఉద్యోగం చేస్తారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు, చిరుద్యోగులు ఉంటారు. కొందరు కూలీలకు పోతారు. కొందరు వృత్తి వ్యాపారాలు చేసుకుంటారు. కొందరు పెద్ద పెద్ద కంపెనీలే పెట్టుకుంటారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులవుతారు. ఇలా రకరకాలుగా మనకి ఎన్నో వృత్తులు, వ్యాపారాలు మనకి చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉంటాం డియర్ లీడర్స్. అయితే ప్రతి ఒక్కరికి కూడా మనం యువకులుగా ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా ఉన్నప్పుడు, లేదంటే మనకు బరువు బాధ్యతలు పెద్దగా లేనప్పుడు ప్రతి ఒక్కరికి మనకు విపరీతమైన ఆర్థికపరమైన కోరికలనేది ఉంటాయి. అద్భుతమైన ఒక కారు కావాలని, ఇలా ఎన్నో రకాలుంటాయి. సో, అవన్నీ కూడా తీరతాయా మనకి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనకు జీవితంలో నిజమైన జీవితంలోకి వెళ్తామో, ఎప్పుడైతే సంపాదన మార్గంలోకి మనం వెళ్తామో, ఉద్యోగాలు వెతుక్కుంటూ మనం వెళ్తామో, వెళ్ళిన తర్వాత అక్కడ చాలీచాలని జీతాలతో మనం ఎప్పుడైతే ఉద్యోగాలు చేస్తామో, ఈలోగా పెళ్ళిళ్ళు జరిగి ఇంటి యొక్క బరువు బాధ్యతలనేది ఎప్పుడైతే మన పైకొస్తాయో, అప్పుడు ఇంకా ఉన్న జీతంతోనే మనకొచ్చేసి అందులోనే మళ్ళీ సర్దుబాట్లు చేసుకోవడము, ఈ వీటి ధ్యాసలో పడి గతంలో ఎప్పుడో నేను నా ఆర్థిక పరంగా నా జీవితంలో ఇది సాధించాలి, ఇది కొనాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అన్న విషయాన్నే మర్చిపోవడం జరుగుతుంది. అరే! నేనిలా అనుకున్నాను గదా! గతంలో అని కూడా అసలు ఆ ఆలోచన కూడా రాకున్నంత
పరిస్థితి అనేది జీవితంలో పడి మనకు ప్రయాణించేటప్పుడు జీవనయానం మనం కొనసాగించేటప్పుడు అసలు మర్చిపోతాం. అరే! మనకు కూడా ఇలాంటి కోరికలు ఉండే గదా! ఇలాంటి లక్ష్యాలు ఉండే గదా! ఇలా పెద్ద స్థాయిలో మనం చేయాలనుకున్న అసలు ఆ గుర్తు గూడా ఉండవు. ఈ జీవనయానంలో, ఈ జీవిత చదరంగంలో మనకొచ్చేసి ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో. కాబట్టి డియర్ లీడర్స్ మనకు అందరం కూడా మనము బ్రతుకుతున్నామండి. బ్రతుకు తెరువు ఏదో ఒకటి చేసుకుంటూ ప్రతి ఒక్కరం గూడా బ్రతుకుతున్నాం. అదైతే వాస్తవం. అయితే ఏదోలా జీవించడానికి లేదంటే ఇలాగే జీవించాలి, ఈ రకమైన నా ఆర్థిక కోరికలను నేను తీర్చుకోవాలి అని చెప్పేసి జీవించడానికి చాలా తేడా ఉంటుంది. మరైతే ఇప్పుడు మనకేదైతే ఉందో మనం ఏదోలా బతికేస్తున్నాం అన్నది కాకుండా, ఇలాగే జీవించాలి. నా లైఫ్‌లో, నా జీవితంలో నేను ఇవన్నిటిని సాధించాలి. ఇవన్నీ సాధించి వీటి ద్వారా నేను నా కుటుంబానికి ఇంతటి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వగలగాలి అనే కోరిక ఎవరికైనా ఉంటే, అటువంటిది మనకు తీరడానికి అవకాశం ఉన్న మనకు అద్భుతమైన ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఈ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకు అందిస్తోంది. మరి ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరైతే సరే ఇవన్నీ కూడా మనం అనుకున్నాం. అయితే ఈ బిజినెస్ ద్వారా, న్యూ యంగ్ ద్వారా మనం ఏమేమి సాధించగలగడానికి అవకాశం అనేదుంది. అవకాశం. సాధిస్తామా లేదా అన్నది ఎవరి ఎఫర్ట్ పైన, ఎవరి వర్క్ పైన, ఎవరు ఎలా చేస్తారనే దానిపైన, ఎంత ఫాస్ట్‌గా, ఎంత వేగంగా చేస్తారనే దానిపైన, ఎంత ఎఫెక్టివ్‌గా, అద్భుతంగా చేస్తారనే దానిపైన ఉంటుంది. అయితే ఇక్కడ ఏమేం సాధించడానికి అవకాశం ఉంది? డియర్ లీడర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎంతోమంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఉంటారు. వారు రోజువారీ సంపాదన లేదా నెలవారీ సంపాదన ఏదైతే ఉందో మనకు ఇంటికి సరిపోకుండా ఉంటుంది. చాలీ చాలని ఆదాయం అని చెప్పవచ్చు. మరి అటువంటి వారికి ఈ బిజినెస్ ద్వారా, న్యూ యంగ్ ద్వారా అడిషనల్ ఇన్‌కమ్ సంపాదించే అవకాశం ఏమైనా దొరుకుతుందా? ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించే ఏమన్నా అవకాశం దొరుకుతుందా? డియర్ లీడర్స్. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించే అవకాశం అనేది ఇక్కడ దొరుకుతుంది. మరి ఇవన్నీ మనకొచ్చేసి ఎలాగా అనేది మనం ఇంకా చూస్తాం. రెండోది చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆర్థిక స్వాతంత్రం. ఆర్థిక స్వాతంత్రం అంటే చాలా పెద్దదండి. ఈ పదం అనేది చాలా పెద్దది. ఇందులో చాలా అంశాలొస్తాయి. ఆర్థిక స్వాతంత్రం అనే దాంట్లో చాలా అంశాలొస్తాయి. ఎందుకంటే హ్మ్, మనకి ఎవరైతే ఉన్నారో ఇంట్లో భార్యాభర్త ఇద్దరు, భర్తకు అవసరమైన, భర్తకు కావాలనిపించిన అది లగ్జరీ కారు కావచ్చు, లేదంటే లగ్జరీ వాచ్ కావచ్చు, లేదా లగ్జరీ ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కావచ్చు. ఇటువంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేయగలను అనుకునే ఆర్థిక పరిపుష్టత బ్యాంక్ అకౌంట్‌లో ఉంది అంటే దాన్ని ఆర్థిక స్వాతంత్రం అని మనం అనవచ్చు. అదేవిధంగా మనకి మహిళల పరంగా పార్ట్నర్ జీవిత భాగస్వామి పరంగా చూసుకున్నట్లయితే వారికి అవసరమైనది, వారికి ముఖ్యంగా మంచి ఇల్లు వాళ్ళు కోరుకునేది మొట్టమొదటగా ఏంటంటే మంచి నాదంటూ నా ఇల్లు అనే ఫీలింగ్ అనేది మనకి పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ఉంటుందండి. మరి వారికి అక్కడ మనకొచ్చేసి ఎందుకంటే ఆ ఇంటి మహారాణి ఎవరంటే మన స్త్రీమూర్తే. కాబట్టి వారికి ఆ కోరిక అంటూ ఇల్లు, మంచి ఇల్లు కావాలనే కోరిక. దాంతో పాటు జ్యువెల్లరీ ఎందుకంటే సహజ సిద్ధంగా స్త్రీలకి బంగారం అన్న జ్యువెల్లరీ అనేది చాలా ఇష్టం. సో, జ్యువెల్లరీ ఇలా మనకొచ్చేసి వారికి కోరికలుంటాయి. ఇటువంటివి ఎటువంటి ఆర్థిక పరమైన కోరికలైనా సరే ధరతో నిమిత్తం లేకుండా, రేట్‌తో నిమిత్తం లేకుండా అవసరమైనప్పుడు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వాళ్ళు తీసుకోగలిగిన, ఎక్కడికైనా వెళ్లి ఖర్చు చేయగలిగిన మనకు వెసులుబాటు బ్యాంక్ అకౌంట్ పరంగా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఉన్నట్లు. మరి అది సాధ్యమవుతుందా న్యూ యంగ్ ద్వారా అంటే డియర్ లీడర్స్ అది కూడా సాధ్యమయ్యే అవకాశం అనేది ఉంది. మరి చాలా మందికి ఏముంటుందంటే ఒకరి కింద పని చేయడం అనేది ఇష్టం ఉండదు. ఒకరి కింద పని చేయడము ఇష్టముండదు. అటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకంటూ ఒక సొంత బిజినెస్, నాకంటూ ఒక సొంత బిజినెస్ ఉంటే బాగున్ను. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం నాకెందుకు? ఎంతకాలమని ఒకరి కింద పని చేస్తాం? ఏదో ఒక రోజున నాకంటూ ఒక సొంత బిజినెస్ నేను ఏర్పాటు చేసుకోవాలి గదా! అనే కోరిక ఉంటే, డియర్ లీడర్స్ మీరు ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ మీదంటూ ఒక సొంత బిజినెస్‌ని మీరు ఏర్పాటు చేసుకునే అవకాశం న్యూ యంగ్ అనేది కల్పిస్తోంది. ఇంకా కొంతమంది పెద్దలుంటారు. ఆ పెద్దలు గవర్నమెంట్ సర్వీస్ నుంచో, ప్రైవేట్ సర్వీస్ నుంచో లేదంటే మనకి రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు. రిటైర్ అయిపోయి వారి దగ్గర చాలా టైం అనేది ఉంటుంది. లేదా కొంతమంది ప్రైవేట్ రంగంలో పనిచేసేవాళ్ళు, షిఫ్ట్ వైస్ పనిచేసేవాళ్ళు, ఒక డిఫరెంట్ షిఫ్ట్‌లో పనిచేస్తూ ఇంకో షిఫ్ట్ టైం అనేది ఫ్రీగా ఉంది. ఈ టైంలో నేను ఏదో ఒకటి వర్క్ చేసుకుంటే, ఏదన్నా ఒకటి మనకు చేసుకుంటే ఈ సమయాన్ని బావుంటుంది అనే ఉద్దేశ్యం అనేది ఉంటుంది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్‌లో, యూరోపియన్ దేశాల్లో లేదంటే అమెరికన్ కంట్రీస్‌లో, అమెరికా లాంటి దేశాల్లో ఒక్కొక్క వ్యక్తి
2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారండి. 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ఉద్యోగం, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ఉద్యోగం, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలాగా డిఫరెంట్ ఉద్యోగాలు. ఎందుకంటే ఆదాయం కోసం. చాలదు. ఒక ఉద్యోగంతో వచ్చే ఆదాయం అనేది చాలదు. ఈవెన్ అమెరికాలో కూడా చాలడం లేదు. కాబట్టి 2, 3 ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగా టైం అడిషనల్‌గా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ అదనంగా ఏదన్నా చేసి ఈ సమయాన్ని లీజర్ టైమ్‌ని మనం యూజ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు, లేదా రిటైర్ అయ్యి ఈ లీజర్ టైమ్‌ని మనం యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ అద్భుతంగా యూజ్ చేసుకుంటూ, ఆ సమయాన్ని యూజ్ చేసుకున్న దాని వల్ల అద్భుతమైన మనకు ఒక బిజినెస్‌ని మళ్ళీ రెండో కెరియర్‌ని బిల్డ్ చేసుకునే అవకాశం అనేది మనకు న్యూయంగ్ అనేది ఇవ్వబోతుంది. నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఏముంటుంది? ఏవండీ నాకు నలుగురిలో వెళ్లి మాట్లాడడం అంటే చాలా బిడియం, సిగ్గు. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే నాకు ఇబ్బంది. నాకు వణుకొచ్చేస్తుంది. గొంతు తడబడుతుంది. మరి అలా కాకుండా ఎవరితో ఎలా వ్యవహరించాలో నాకు అంతగా అర్థం గాదు. అంటే బాగా చదువుకున్న వారితో ఎలా మాట్లాడాలి? ఎలా వ్యవహరించాలి? లేదా కొంచెం ఒక రకంగా చదువుకున్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి? ఆళ్ళు లేదా ఎవరైనా మనకు విలేజర్స్ వచ్చారు. ఆళ్ళతో ఎలా మనకు అంటే ఎవ్వరికీ నొప్పి గురి కాకుండా, అంటే నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా మనకి మనము నొప్పించుకోకుండా, నొచ్చుకోకుండా, అవతలి వాళ్ళని నొప్పించకుండా మనం ఎలా మాట్లాడాలి? ఎలా వ్యవహరించాలి? ఎలా నుంచోవాలి? ఎలా కూర్చోవాలి? ఇదంతా కూడా మనకేంటంటే మన ఓన్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండి. మరి అటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది అంటే డియర్ లీడర్స్, న్యూ యంగ్ ద్వారా అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ జరగబోతుంది. ఇంకా కొంతమందికి ఏముంటుంది కోరికంటే, నేను ప్రస్తుతానికి బానే ఉన్నాను. కానీ నా ద్వారా ఒక 10 మంది సక్సెస్ బాట పడితే నాకెంతో సంతోషం. ఒక 20 మంది సక్సెస్ బాట పడితే నాకెంతో సంతోషం. ఒక 100 మంది సక్సెస్ అయితే, ఒక 100 మంది కోటీశ్వరులైతే ఎంతో సంతోషం అని చెప్పేసి మనకి అదర్స్‌కి హెల్ప్ చేయడం. దేనికోసం? సక్సెస్ పొందడానికి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే కొందరికి ఇష్టం ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి అవకాశం ఉందా? డియర్ లీడర్స్, అటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళతో కలవడం, కొత్త పరిచయాలు ఏర్పరుచుకోవడం, ఇలా కొత్త వాళ్ళతో కలిసి మనకి ఏదన్నా గాని ఈవెంట్స్ చేయడం, ఇలాంటివంటే చాలా ఇష్టం ఉంటుంది. సో, అటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది. మరి జీవితంలో ఆర్థికంగా బాగానే కుదురుకున్నాక, ఆర్థికంగా బాగా సెట్ అయిన తర్వాత ఏదైనా చారిటీ చేద్దాం. చారిటీ చేయడానికి ఏదన్నా ఒక సంపాదించి, ఆ సంపాదించగా వచ్చిన డబ్బు మనకి అదనపు మనీ ఉన్నట్లయితే ఈ డబ్బుని మనం ఒక చారిటీ కోసం మనం వాడుకుందాం అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటే డియర్ లీడర్స్, అటువంటి అవకాశం అనేది కూడా మీకు ఇక్కడ ఉంది. మరి కొంతమందికి ఏముంటుందంటే రికగ్నిషన్, గుర్తింపు. నలుగురిలో నేను ది బెస్ట్. నలుగురిలో బ బెస్ట్ ప్రెజెంటర్, బెస్ట్‌గా మనకి ప్రెజెంటేషన్ చేస్తారు. బెస్ట్ ట్రైనర్, ఎక్సలెంట్ ట్రైనింగ్ అనేది చేస్తారు. బెస్ట్ మోటివేటర్, అద్భుతంగా మోటివేట్ చేస్తారు. బెస్ట్ అచీవర్, మంచి అచీవ్‌మెంట్ సాధించారు. బెస్ట్ మనకొచ్చేసి అర్నర్ అని చెప్పేసి ఈ రకంగా ఒక బెస్ట్ అనిపించుకోవాలని కోరికనేది ఉంటుంది. అదే విధంగా మనకొచ్చేసి డయాస్ ఎక్కాలనే కోరికుంటుంది. అదే విధంగా డయాస్ పైన వాళ్ళు సాధించిన అచీవ్‌మెంట్స్, ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ద్వారా గుర్తింపు పొందాలని, ఒక సిల్వర్, ఒక రూబీ, ఒక గోల్డ్, ఒక ప్లాటినం, ఒక డైమండ్, ఒక డబుల్ డైమండ్ అని చెప్పేసి మనకి జనాల కరతాళ ధ్వనుల మధ్య, పూల హారాల మధ్య పూల హారాలను వేయించుకొని మనకొచ్చేసి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో అందరూ గూడా సభ అనేది మార్మోగిపోతుంటే దాన్ని పులకించిపోయే వాళ్ళు కూడా మనకి ఉన్నారు డియర్ లీడర్స్. అలాంటి రికగ్నిషన్‌ని కోరుకునే వాళ్ళున్నారు. అటువంటి వారికి కూడా ఇక్కడ అద్భుతమైన రికగ్నిషన్ అనేది మనకి న్యూ యంగ్ ద్వారా ఉంది. ఇంకా కొంతమందికి ప్రపంచాన్ని చుట్టేయాలని, ప్రపంచాన్ని తిరిగేయాలని, ప్రపంచంలో వివిధ దేశాలు చూడాలి. దేశవ్యాప్తంగా మంచి ప్రదేశాలని చూడాలి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి రకరకాల ప్రదేశాలను తిరగాలి, చూడాలి అని చెప్పేసి కోరికుంటుంది. మరి అటువంటిదేమన్నా ఇక్కడ న్యూ యంగ్ బిజినెస్ ద్వారా తీరే అవకాశం ఉందా అంటే డియర్ లీడర్స్, అటువంటి కోరిక ఉన్నా కూడా మీకు అద్భుతంగా తీరే అవకాశం అనేది ఉంది. మరి ఇటువంటి మరే ఇతర ఆర్థిక పరమైన మీకు కోరికలున్నా, లక్ష్యాలున్నా అవి తీరే అవకాశం అనేది మనకు ఈ న్యూ యంగ్ బిజినెస్ ద్వారా దొరుకుతుంది. మరి ఏంటి? వివరాలు ఎలాగా అనే దాన్ని మనం తెలుసుకుందాం. సో, వీటన్నిటిని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి దొరికిన ఒక గొప్ప ఆపర్చునిటీయే మనకు న్యూ యంగ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. మరి ఏంటి? ఈ బిజినెస్ ద్వారా మనకు ముఖ్యంగా ఏంటంటే వెల్‌నెస్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాం. వెల్‌నెస్. ఇల్‌నెస్ ఇల్‌నెస్ అండ్ వెల్‌నెస్ 2 విరుద్ధ పదాలండి. ఇల్‌నెస్ అంటే ఏంటి అంటే మీకు వ్యాధి వచ్చిన తరువాత వాటిని
క్యూర్ చేసుకోవడానికి వాడేది, మనకి క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించేది ఇల్‌నెస్ మైండ్ సెట్ అంటాం. ఇల్‌నెస్ మైండ్ సెట్. అంటే వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుందాం అనుకునేవాళ్ళు. కానీ వెల్‌నెస్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే, వెల్‌నెస్ అంటే ఆ పర్టిక్యులర్‌గా మనకు జీవితంలో ఏ రకమైన మనకు వ్యాధులు రాకుండా మనల్ని మనం ముందుగా కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, మనకు అలాంటి మైండ్ సెట్ చేసే ప్రయత్నం చేసే మైండ్ సెట్ మనకు గాని ఉన్నట్లయితే వారిని వెల్‌నెస్ మైండ్ సెట్ అని అంటాం. సో, అలాగా మన ప్రొడక్ట్ కూడా ఏంటంటే వెల్‌నెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రొడక్ట్ వెల్‌నెస్‌ని ప్రమోట్ చేసే ప్రొడక్ట్, ఇమ్యూనిటీని ప్రమోట్ చేసే ప్రొడక్ట్. అద్భుతమైన మనకు క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్. మరి ఈ ప్రొడక్ట్ ద్వారా మనకి ఆల్రెడీ ఎంతో మందికి ఎంతో అద్భుతమైన మనకు ఫలితాలనేది ఈ ప్రొడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ఫలితాలు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ డియర్ లీడర్స్. తయారైన ఫార్ములా. ఆ ఫార్ములా అనేది ఒక మ్యాజికల్ ఫార్ములా అని చెప్పవచ్చు. అద్భుతమైన ఫార్ములా అని చెప్పవచ్చు. అటువంటి అద్భుతమైన ఫార్ములా వల్ల మనకేమైందంటే ఈరోజు అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది. ఏమున్నాయి ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి 2 రకాల స్టెమ్ సెల్స్ అనేది మనకిక్కడ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ అనేది 2 స్టెమ్ సెల్. తర్వాత ఆస్ట్రాజాంథిన్, అసాయి బెర్రీ, తర్వాతొచ్చేసి మనకు బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అనే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉన్నాయి. తర్వాత మన బాడీలోంచి టాక్సిన్స్‌ని బయటికి తీసేయడానికి బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ అనేది అద్భుతమైన ఇవి ఉన్నాయి. తర్వాత మన బాడీకి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇవ్వడానికి బ్లాక్ కోహోషు ఎక్స్ట్రాక్ట్, తర్వాతొచ్చేసి ఒమేగా 369 ఇలాంటివి అద్భుతమైన మనకొచ్చేసి పోషకాలనేది వీటన్నింటిని మేళవింపు అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ అద్భుతమైన మేళవింపులో మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు మనకు లభిస్తున్నాయి. ఏదైతే పోషకాహార లోపాల వల్ల కావచ్చు, మన శరీరంలో కెమికల్స్ అత్యధికంగా జమ అవ్వడం వల్ల కావచ్చు, లేదా మనకొచ్చేసి ఈ అతినీల లోహిత కిరణాలు అల్ట్రా వయలెట్ రేస్ వల్ల కావచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కావచ్చు, లేదా ఏజ్ వయసు పెరిగే కొద్దీ జరిగే మనకి సెల్యులార్ డ్యామేజ్ కావచ్చు. మరి ఈ రకంగా ఎన్నో రకాల కారణాల వల్ల మన శరీరంలో ఇన్‌ఫ్లమేషన్స్, సెల్యులార్ డ్యామేజ్ అండ్ సెల్యులార్ మనకి డెత్ అనేది ఏదైతే జరుగుతుందో, వాటిని మనకు అద్భుతంగా మనకు హెల్ప్ చేస్తున్న ప్రొడక్ట్ ఏందంటే మనకి క్యూర్ సెల్. ఏం చేస్తుంది? ఏదైతే మనకు డ్యామేజ్ అయిన సెల్స్ ఉన్నాయో, వాటిని రిపేర్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. టాక్సిన్స్‌ని బయటికి తీసుకేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్స్‌ని తగ్గించడానికి మనకు ఉపయోగపడుతోంది. మరి ఈ రకంగా మన ప్రొడక్ట్ ఏం చేస్తోందంటే, మన శరీరానికి ఎంతో సహాయం చేస్తోంది. ఎప్పుడైతే మన బాడీలో ఒక ఆర్గాన్ ఉంది. ఆ ఆర్గాన్‌లో సెల్స్ డ్యామేజ్ అయ్యున్నాయి. మరి ఆ సెల్స్ డ్యామేజ్ అయిన సెల్స్‌ని మనకి మన క్యూర్ సెల్ అనేది రిపేర్ ద్వారానో, రీప్లేస్‌మెంట్ ద్వారానో మనకి సెల్స్‌ని హెల్తీ సెల్స్‌గా మార్చిందే అనుకుందాం. అప్పుడు ఏమైపోతుంది? డ్యామేజ్డ్ సెల్ వల్ల వచ్చిన మనకొచ్చేసి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో, ఈ సెల్ రిపేర్ అవ్వడం ద్వారా ఆటోమేటిక్‌గా బయటికి పోవడం జరుగుతుంది. సో, ఈ రకంగా మనకు మన ప్రొడక్ట్ ఏదైతే క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ ఉందో, ఇంతవరకు చూసుకుంటే ఎన్నో రకాల జబ్బులతో బాధపడే వారికి మనకొచ్చేసి సహాయం చేసిందని చెప్పవచ్చు. చాలా గొప్ప సహాయం చేసింది. చాలా గొప్పగా సహాయం చేసింది. అలాగని చెప్పేసి మనకి ఈ ప్రొడక్ట్ మనకి క్యూర్ చేస్తుంది, లేదంటే డయాగ్నోస్ చేస్తుందని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే మన ప్రొడక్ట్‌ని మనం హెల్త్ ప్రొడక్ట్ అని కాదు, ఫుడ్ ప్రొడక్ట్, ఫుడ్ సప్లిమెంట్, వెల్‌నెస్ ప్రొడక్ట్ కాబట్టి మనము క్యూర్ చేస్తుందని చెప్పడానికి లేదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో సహాయం చేసింది. ఈ సహాయం పొందిన వాళ్ళు, బెనిఫిట్ పొందిన వాళ్ళు, దీని ద్వారా ఆ కుటుంబాలలో ఆనందాలు వెల్లివిరిసిన కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు. గత సంవత్సర కాలంగా మనమొచ్చేసి మన ద్వారా కొన్ని వేల కుటుంబాలలో ఆరోగ్యాలు, ఆనందాలు వెల్లివిరిసాయండి. ఒక్కొక్కరు వారు వచ్చి చెప్పే టెస్టిమోనియల్స్ అనేది చూసుకుంటే, ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్లి మనకి క్యూర్ సెల్ టెస్టిమోనీ అంటే వేల మంది టెస్టిమోనీస్ అనేది మీరు చూడవచ్చు. భారతదేశ వ్యాప్తంగా రకరకాల భాషల్లో. మరి మనకు ఈ న్యూ యంగ్ యూనివర్సిటీ ద్వారా మనకేదైతే లయన్స్ న్యూ యంగ్ యూనివర్సిటీ ద్వారా ప్రతి ఆదివారం రోజున మనకొచ్చేసి టెస్టిమోనియల్ సెషన్ అంటే ఎవరెవరైతే మన క్యూర్ సెల్ ప్రొడక్ట్‌ని వాడుకున్నారో, వారికి ఏ రకంగా సహాయం చేసిందనే విషయాన్ని మనం ఏం చేస్తున్నామంటే అక్కడ సండే రోజు ఎవరు వాడిన వారో వారే వచ్చి అక్కడ వాళ్ళ అనుభవాల్ని
వాళ్ళ అనుభూతుల్ని మనతో పంచుకుంటున్నారు. సరిగ్గా 6:50 మనకి స్టార్ట్ అవుతుంది ప్రతి సండే. స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 60 సెకండ్స్, 60 సెకండ్లు, 1 మినిట్‌లోగా 1000 మెంబర్స్ అనేది ఫుల్ అయిపోతారండి. 1 మినిట్‌లోగా. సారీ. 1 మినిట్‌లోగా మనకి 1000 మెంబర్స్ పూర్తయిపోతారు. ఆ రకంగా మనకు చాలా ఎంతమంది వస్తారంటే కొన్ని వందల మంది, కొన్ని వందల మంది టెస్టిమోనీస్ తీసుకొనొస్తారు ప్రతి వారం. మరి కాబట్టి డియర్ లీడర్స్, వీటి గురించి మీకు ఇంకా డీటెయిల్డ్‌గా కావాలా, టెస్టిమోనీ చూడాలంటే ఖచ్చితంగా ఆదివారం పూట రండి. బట్ ఇక్కడ మనకు ఇందాక చెప్పినట్లుగా ఈ ప్రాబ్లమ్‌కి మన శరీరంలో ఈ ప్రాబ్లమ్‌కి పనిచేస్తుంది, ఈ ప్రాబ్లమ్‌కి సహాయం చేస్తుంది, ఆ ప్రాబ్లమ్‌కి సహాయం చేస్తుందన్నది ఏమీ లేదండి. సెల్స్ డ్యామేజ్ వల్ల బాడీలో ఎటువంటి రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందో, అది నంబర్‌తో నిమిత్తం లేకుండా, అది వందల, వేల అనే దాంతో నిమిత్తం లేకుండా, మనకి సెల్‌ని రిపేర్ చేయడం ద్వారా దేనికైనా కూడా మనకి సహాయం చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనేది మనకి క్యూర్సెల్. సో, డియర్ లీడర్స్, ఈ ప్రొడక్ట్‌ని ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. కొని మీరొచ్చేసి కంపల్సరీగా మీ ఇంట్లో మీరు వాడండి. ఫస్ట్ వాడండి. మరి ఇది వాడాలంటే ప్రభుత్వ పరంగా ఈ ప్రొడక్ట్‌కి ఏమైనా మనకి సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయా? మన న్యూయన్ కంపెనీ ఏ రకంగా మనకి లీగల్‌గా ఇంతవరకు ఫిట్‌గా ఉంది అన్నది తీసుకుంటే, ముందుగా మన కంపెనీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అవ్వడంతోటే రిజిస్ట్రేషన్‌తో పాటు మనకేంటంటే పాన్‌కి అప్లై అవుతుంది. పాన్ నంబర్ వచ్చింది. తర్వాత జీఎస్టీకి అప్లై అవుతుంది. జీఎస్టీ నంబర్ వచ్చింది. సో, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా టాన్ నంబర్ వస్తుంది. అది వచ్చేసింది. తర్వాత మన ప్రొడక్ట్ ఫుడ్ ప్రొడక్ట్ కాబట్టి, ఫుడ్ కేటగరీలోకి వచ్చే ప్రొడక్ట్ కాబట్టి, ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా కూడా మనకి మన ప్రొడక్ట్ అనేది సర్టిఫై చేయబడింది. ఇంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల మనకొచ్చేసి సర్టిఫికేట్స్ అనేది మన కంపెనీకి, మన క్యూర్సెల్ ప్రొడక్ట్‌కి, మన న్యూయన్ కంపెనీకి గూడా చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అది ఫసాయ్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ కావచ్చు, ఐఎస్ఓ కావచ్చు, ఎఫ్ఎస్ఎస్‌సి కావచ్చు, హెచ్ఏసిసిపి కావచ్చు, జీఎంపీ కావచ్చు, ఆర్గానిక్ సర్టిఫికేట్ కావచ్చు, కోస్టర్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల సర్టిఫికేట్స్ అనేది మన ప్రొడక్ట్‌కి ఉన్నాయండి. మరైతే ఈ ప్రొడక్ట్‌ని మనం కొనుక్కోవాలి అంటే ఎంత? దీని ధర ఎంత? చూసుకుంటే ఇక్కడ మన ప్రొడక్ట్ వచ్చేసి ధర చూడండి డియర్ లీడర్స్, రూ. 6,850. 2 ప్యాకెట్స్ ఒస్తాయి. ఒక్కొక్క ప్యాకెట్‌లో 20 సాచెట్లనేది ఉంటాయి. దీనిని రేపొద్దున మనం ఒకవేళ బిజినెస్ చేస్తే, ఆ బిజినెస్ కాలిక్యులేషన్ కోసం బిజినెస్ వాల్యూమ్ అంటే ఒక సేల్, ఒక ప్రొడక్ట్ అనేది మనకు ఒక ప్యాకేజ్ అనేది, ఒక సేల్ అనేది మనం చూసుకుంటే రూ. 6,850 ఒక సేల్‌కి 50 బీవీ బిజినెస్ వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ అఫిలియేటెడ్ కాలిక్యులేషన్ అంటే మన బిజినెస్‌లో కాలిక్యులేషన్ చేసుకోవడం కోసం. సో, డియర్ లీడర్స్, ఇక్కడ బంపర్ ఆఫర్ అనేది ఒకటి ఇస్తున్నది కంపెనీ. ఏంటంటే మీరు 2 ప్యాకెట్లు కొంటున్నారు. రూ. 6,850తో మీరు 2 ప్యాకెట్లు కొంటున్నారు. కొన్నందుకు గాను మీకు ఒక ప్యాకెట్ కంప్లీట్‌లీ ఫ్రీగా మీకు ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. రూ. 6,850 కొన్నందుకు రూ. 10,275 విలువైన మనకు 3 టోటల్ 3 ప్యాకెట్స్ అనేది లభించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు టోటల్ 20, 20, 20 60 సాచెట్లనేది మనకు వస్తాయి. 3 ప్యాకెట్లలో 60 సాచెట్లనేది రావడం జరుగుతుంది. మరైతే ఇక్కడ ఈ ప్రొడక్ట్‌తో పాటు మనకొచ్చేసి ఏంటంటే ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఒకవేళ మనము బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఆదాయం చేసుకోవడానికి, కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఒక సేల్ అంటే రూ. 6,850తో ఒక సేల్ అంటే ఎంత? 50 బీవీ బిజినెస్ వాల్యూమ్ అనేది 50 బీవీ అంటాం. తర్వాత ఇక్కడ ఇన్‌కమ్ కాలిక్యులేషన్ కోసం మనకి చూపించడం కోసం ఇక్కడ ఎన్‌వైసీ న్యూ యంగ్ కరెన్సీ అని చెప్పేసి అనడం జరుగుతుంది. మరి ఈ ఎన్‌వైసీ 1 ఎన్‌వైసీ ఈజ్ ఈక్వల్ టు ₹90గా మనకి కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది డియర్ లీడర్స్. మరి ఒకవేళ మనం వాడుకున్నాం, మీరు వాడారు. ప్రొడక్ట్ కొన్నారు. కొని మీరు వాడారు. మీ ఇంట్లో వాళ్ళతో వాడించారు. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా ఫ్యామిలీ మెంబర్స్, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెండ్లు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు వాడించారు. వాడించిన తర్వాత ఏమవుతుంది? మనం ప్రమోట్ చేసినట్లు. ప్రమోట్ చేయడం అంటే అర్థం ఏంటి? సేల్ తీసుకురావడం. సేల్ వచ్చిందంటే అర్థం ఏంటి? టర్నోవర్ రావడం. అంటే మీ ద్వారా కంపెనీకి టర్నోవర్ అనేది జరుగుతోంది. మరి ఎప్పుడైతే మీ ద్వారా టర్నోవర్ అనేది కంపెనీకి జరుగుతోందో, కంపెనీ మీకు ఇన్‌కమ్ అనేది ఇస్తుంది.
ఎన్ని రకాల ఇన్కమ్ ఉంది ఇక్కడ తీసుకుంటే మొత్తం 6 రకాల ఇన్కమ్ ఉంది. 6 రకాల ఇన్కమ్. ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్స్ రాయల్టీ, ఫీల్డ్ ఎంకరేజ్మెంట్, బోనస్. 6 రకాల ఇన్కమ్. మరి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుంటే మొట్టమొదటిది డైరెక్ట్ ఇన్కమ్. అంటే మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా కంపెనీకి రెఫర్ చేస్తారో, మీ పర్సనల్ రెఫరెన్స్ ద్వారా మీరు రెఫర్ చేస్తారో వారు మీ డైరెక్ట్ రెఫరల్ అన్నట్టు. మరి ఒక వ్యక్తిని మీరు రెఫర్ చేశారు. ఆ వ్యక్తి రూ. 6,850తో మనకు ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నారు వారి కోసం. లేదా వాళ్ళ అమ్మ, నాన్న కోసం, వాళ్ళ భార్య కోసం, వాళ్ళ పిల్లల కోసం, ఎవరి కోసమో వాళ్ళు కొన్నారు. కొన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ ద్వారా వచ్చిన బిజినెస్ ఎంత అవుతుంది అప్పుడు అంటే 50 బీవీ. బిజినెస్ వాల్యూమ్ 50 బీవీ. ఆ 50 బీవీ పైన మీకు 10%, 10% అనేది అంటే 5 ఎన్‌వైసీ అనేది మీకొస్తుంది. 1 ఎన్‌వైసీ రూ. 90 ప్రకారంగా రూ. 450 అనేది మీకిక్కడ డైరెక్ట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒక వ్యక్తిని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే. మరి ఈ రకంగా మీరు ఎంతమందిని చేయొచ్చు? అంటే నెలకి 10 మందిని చేయొచ్చు, 20 మందిని చేయొచ్చు, 100 మందిని చేయొచ్చు, ఇద్దరిని చేయొచ్చు, ఒకరిని చేయొచ్చు. నో లిమిట్ అండి. నో లిమిట్. అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ అనేది మీరు చేయవచ్చు. ప్రతి డైరెక్ట్ రెఫరల్ పైన మీకు 10% ఆన్ బీవీ అనేది మీకు వస్తుంది. తర్వాత రెండో ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి చాలా అద్భుతం అండి. చాలా అద్భుతం. ఇది కూడా బీవీ పైన అంటే ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి. టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ ద్వారా వచ్చిన టోటల్ బిజినెస్ వాల్యూమ్ బీవీ. అంటే ఒక సేల్‌కి 50 బీవీ లాగా టోటల్ బిజినెస్ వాల్యూమ్. టీమ్ బి ద్వారా వచ్చిన బిజినెస్ వాల్యూమ్. ఈ రెండింటిలో ఏదైతే లెస్సర్ లెగ్ లేదా పేమెంట్ లెగ్ అంటామంటే ఏదైతే తక్కువ మ్యాచింగ్ అంటే తక్కువ ఉంటుందో సమానంగా గాని తక్కువ గాని ఏదైతే ఉంటుందో ఆ దానిపైన మనకు 10% మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి తక్కువ ఉన్న దానిపైన ఇచ్చారు. మరి ఎక్కువ ఉన్నది ఏమవుతుంది అంటే ఆ వాల్యూమ్ క్యారీ ఫార్వర్డ్‌లో ఉంటుంది. ఆ రకంగా మీకొచ్చేసి 10% మ్యాచింగ్ ఇన్కమ్ ప్రకారంగా ఇక్కడ మనకు మొత్తం 15 ర్యాంకులున్నాయి. 1 స్టార్, 2 స్టార్ అని ఇలాగా క్రౌన్ అంబాసిడర్ దాకా. ఇందులో 1 స్టార్ నుంచి 5 స్టార్ ర్యాంక్స్ దాకా ఒక రోజుకి రూ. 45,000 వరకు మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. మీకు డైలీ వచ్చే టర్నోవర్‌ని బట్టి. మీ టర్నోవర్ పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ, పెరుగుతూ రోజుకి రూ. 45,000 కూడా మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. టర్నోవర్ ఎక్కువైంది, ఇన్కమ్ ఎక్కువ. అదే విధంగా ఇక్కడొచ్చేసి మీరు సిల్వర్ 6వ ర్యాంక్ సిల్వర్ అనే ర్యాంక్ ఉంది. సిల్వర్ అనే ర్యాంక్ సాధించిన తర్వాత సిల్వర్ అనే ర్యాంక్ అండ్ అబోవ్ పైన ఒక రోజుకి రూ. 90,000 వరకు కూడా ఇదే మ్యాచింగ్ ఇన్కమ్‌ని మీరు సాధించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీరు సిల్వర్ అయిన తర్వాత మీ పర్ డే లిమిట్ 45,000 నుంచి రూ. 90,000కి పెరగడం అనేది జరుగుతుంది డియర్ లీడర్స్. సో, ఇది ఒక అద్భుతమైన అంటే రోజుకు 90,000 ఒకసారి ఆలోచించండి. మామూలుగా మనకొచ్చేసి రోజుకు 90,000 అంటే నెలకు రూ. 90,000 జీతంతో ఒక ఉద్యోగం వచ్చింది. ఒక వ్యక్తికి అంటేనే మనం వచ్చేసి అతన్ని ఎంతో గొప్పగా చూసాం. అబ్బా! 90,000 నెలకి. ఏ కంపెనీ? ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలా ఎన్నో రకాల కంపెనీల పేర్లనేది మనకు చెప్తూ ఉంటారు సాఫ్ట్‌వేర్‌లు. అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన 90,000 నెలకి అంటే అది గొప్ప అచీవ్‌మెంట్ కిందే. దగ్గర దగ్గర 1,00,000. సో, ఈ రకంగా నెలకి 90,000 అంటేనే మన సొసైటీలో గొప్పగా చూసే మన సొసైటీలో రోజుకి రూ. 90,000 మనం సంపాదించే ఒక గొప్ప అవకాశం అనేది మనకిక్కడ ఉంది డియర్ లీడర్స్. దీని తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇక్కడ ఇందాక ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పామో, మీరు ఎవరినైతే డైరెక్ట్ రెఫరల్‌గా మీరు మరి రెఫర్ చేసి ఉంటారో, మీ డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైతే ఉంటారో, మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేసిన వారందరూ కూడా మీ ఫస్ట్ లెవెల్. మీ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఎవరినైతే డైరెక్ట్‌గా రెఫర్ చేసింటారో వారు మీకు సెకండ్ లెవెల్. మీ సెకండ్ లెవెల్ వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళు థర్డ్ లెవెల్. థర్డ్ లెవెల్ వాళ్ళు రెఫర్ చేసిన వారు ఫోర్త్ లెవెల్. ఫోర్త్ లెవెల్ వాళ్ళు రెఫర్ చేసిన వారు ఫిఫ్త్ లెవెల్. ఈ రకంగా లెవెల్స్ అనేది ఉంటాయి. మరైతే ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవారు మీరిందాక ఏదైతే రోజుకి 45,000 కావచ్చు, లేదా రోజుకి 90,000 కావచ్చు, మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఏదైతే సంపాదించగలరని చెప్పామో, అదే విధంగా మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వారు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నారనుకోండి. మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే, ఆ మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అంటే ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ మీరు రమేష్ అనే వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు. రమేష్ అనే వ్యక్తికి డైలీ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 9,000 వచ్చింది. తర్వాత సురేష్ అనే వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు. సురేష్ అనే వ్యక్తికి 30,000 వచ్చింది.
ఇప్పుడు రమేష్ అనే వ్యక్తికి 9,000 వచ్చింది కాబట్టి అందులో 10% అంటే 900. సురేష్ అనే వ్యక్తికి 30,000 వచ్చింది కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్, ఆ 30,000 పైన 10% అంటే 3,000. ఈ రకంగా ప్రతి ఒక్కరికి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన 10% ప్రకారంగా మీకు రావడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ కూడా 10%, థర్డ్ లెవెల్ కూడా 10%, ఫోర్త్ లెవెల్ 10%, ఫిఫ్త్ లెవెల్ కూడా 10% డియర్ లీడర్స్. మరైతే ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంది. మీరు ఫస్ట్ లెవెల్‌లో ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మినిమమ్ ఇద్దరినైనా మీరు రెఫర్ చేసి ఉండాలి, డైరెక్ట్ రెఫరల్స్. సెకండ్ లెవెల్ తీసుకోవాలంటే నలుగురిని రెఫర్ చేసి ఉండాలి. థర్డ్ లెవెల్ తీసుకోవాలంటే 6 మంది. ఫోర్త్ లెవెల్ తీసుకోవాలంటే 8 మంది. ఫిఫ్త్ లెవెల్ కూడా మీరు తీసుకోవాలంటే టోటల్‌గా 10 మంది డైరెక్ట్ రెఫరల్స్ మీరు రెఫర్ చేసినట్లయితే అన్ని 5 లెవెల్స్‌లోనూ మీరు ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు డియర్ లీడర్స్. ఇక్కడ కనిపిస్తున్నంత సులభంగా ఇది లేదు. ఇక్కడ అంత చిన్నది కాదు, అంత సింపుల్‌ది కాదు. మ్యాచింగ్ ఇన్కమ్‌కి లిమిట్ ఉంది. రోజుకు 90,000. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్‌కి లిమిట్ లేదు డియర్ లీడర్స్. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్‌నే రోజుకి 1,00,000, 2,00,000, 3,00,000 డిపెండ్ అపాన్ యువర్ టర్నోవర్. మీ టర్నోవర్‌ని బట్టి, మీ టీమ్ సైజ్‌ని బట్టి, మీ డైరెక్ట్ రెఫరల్స్ నంబర్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్స్‌ని బట్టి రోజుకు 1,00,000, 2,00,000, 3,00,000 కాదు, రోజుకు 10,00,000 కూడా తీసుకోగలిగిన అద్భుతమైన ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే అది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ డియర్ లీడర్స్. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. దీని తర్వాత మనకొచ్చేది రివార్డ్స్ ఫర్ లైఫ్ టైమ్. ఎందుకంటే దీనికి మనకి ఏది కూడా టైమ్ లిమిట్ అనేది మనకు లేదు కాబట్టి లైఫ్‌లో మీరు ఎప్పుడైనా దీన్ని సాధించినా మీకు వస్తుంది కాబట్టి మనకిక్కడ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైమ్ అన్నారు. ఇక్కడ ఏంటి అంటే 1 స్టార్. 1 స్టార్ అనే ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ మీరు సాధించాలి అంటే మీకు 2 టీమ్స్, 2 సైడ్స్ ఉన్నాయి. టీమ్ ఏ నుంచి 2000 బీవీ, టీమ్ బి నుంచి 2000 బీవీ మ్యాచింగ్ అనేది అయ్యిందనుకోండి. 2000, 2000 అయితే మీరొచ్చేసి టోటల్ 100 ఎన్‌వైసీకి మీరు క్వాలిఫై అవుతారు. అంటే రూ. 9,000. 100 ఎన్‌వైసీకి మీరు క్వాలిఫై అవుతారు వన్ టైమ్. అదే 2 స్టార్ అయ్యారనుకోండి 150 ఎన్‌వైసీ, 3 స్టార్ అయ్యారనుకోండి 250 ఎన్‌వైసీ, 4 స్టార్ అయితే 750 ఎన్‌వైసీ. ఇలాగా టోటల్ మనకొచ్చేసి 15 ర్యాంకులకి కలిపి మీకొచ్చే రివార్డ్ మొత్తం తీసుకుంటే 50,00,000 ఎన్‌వైసీ డియర్ లీడర్స్. ఒక్కొక్క ఎన్‌వైసీ రూ. 90 ప్రకారంగా 50,00,000 ఎన్‌వైసీని మల్టిప్లై చేస్తే 45,00,00,000 రూపాయలు. 15 ర్యాంకులు కలిపి మీకు రాబోయే మొత్తం సిస్టమాటిక్ వేలో మీరు ప్లాన్ చేసి సిస్టమాటిక్ వేలో దీన్ని వర్క్ చేసుకుంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ టైం అనేది లిమిట్ లేదండి. మీ చాయిస్ అది. మీరు ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తే అంత వేగంగా మీరు అందుకుంటారు. ఎంత స్లోగా పనిచేస్తే అంత టైం ఎక్కువ పడుతుంది. సో, ఆ రకంగా 15 ర్యాంకులు కలిపి 45,00,00,000 రూపాయల వరకు మనకిక్కడ రివార్డ్స్ అనేది ఉన్నాయి డియర్ లీడర్స్. లైఫ్ టైమ్ రివార్డ్స్. దీని తర్వాత ర్యాంక్ అచీవ్‌మెంట్, రాయల్టీ. జనరల్‌గా రాయల్టీ అనేది ప్రతి కంపెనీలో ఎప్పుడొస్తుంది అంటే టాప్ ర్యాంక్స్‌కి అచీవ్ అయిన తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ 3 స్టార్ అనే ర్యాంక్‌తోనే మనకి రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఎలా వస్తుంది రాయల్టీ అంటే మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ టోటల్ డైరెక్ట్ రెఫరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్‌లో నుంచి డైలీ జరిగే టర్నోవర్, బీవీ టర్నోవర్, బిజినెస్ వాల్యూమ్ టర్నోవర్‌లో మీకు ఈ పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 3 స్టార్ అయ్యారనుకోండి, టోటల్ మీ ఎంటైర్ డైరెక్ట్ రెఫరల్ టీమ్ నుంచి వచ్చిన టర్నోవర్ డైలీ టర్నోవర్‌లో 1%, 5 స్టార్ అయితే 2%, సిల్వర్ 3%, గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5%. మరి ఇది డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్‌లో, గ్యాప్ కమిషన్ బేసిస్‌లో మీకు మీ డౌన్‌లైన్‌లో ఉన్న టీమ్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది డియర్ లీడర్స్. ఇదొక అద్భుతం. దీని తర్వాత డియర్ లీడర్స్ చూడండి. ఎవరైతే బిజినెస్‌ని డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో తిరిగి ఇల్లు తిరిగి లీడర్‌ని కలిసి ఊరూరు తిరిగి డెవలప్ చేస్తున్నారో అటువంటి వారికి ఎంకరేజ్‌మెంట్ కోసం ఫీల్డ్ తిరగడానికి మనకొచ్చేసి ఖర్చులు జరిగే ఖర్చులకు గాను ఎంకరేజ్‌మెంట్ కోసం మనకనేది కంపెనీ బోనస్ అనేది ఇస్తుంది. ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్. సో, డియర్ లీడర్ మీరు 1 స్టార్ అయ్యారనుకోండి. 1 స్టార్ అయితే వన్ టైమ్ మీకు రూ. 9,000 ఎలాగో వస్తుంది. 100 ఎన్‌వైసీ. దాంతో పాటుగా అది కాకుండా అది వన్ టైమ్ వస్తుంది. అది కాకుండా 1 స్టార్ అయినందుకు నెలకు రూ. 2,000 ప్రకారంగా 3 నెలల పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే 2 స్టార్ అయ్యారు. నెలకు రూ. 5,000 ప్రకారంగా 3 నెలలు. 3 స్టార్ అయ్యారు. నెలకు రూ. 10,000 ప్రకారంగా 3 నెలలు.
4 స్టార్ అయ్యారు. నెలకు 25,000 ప్రకారంగా 3 నెలలు. అదే 5 స్టార్ అయ్యారంటే నెలకి 50,000 ప్రకారంగా 3 నెలల పాటు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే హైయెస్ట్ ర్యాంక్ సాధించారో అది వస్తుంది. ఎగ్జాంపుల్ ఒకేసారి 2, 3 ర్యాంకులు సాధిస్తే ఏదైతే హైయెస్ట్ ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. సో, డియర్ లీడర్స్ చాలా అద్భుతం. ఎందుకంటే మనకి ఇటువంటి అద్భుతం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. మరి ఇక్కడ మన కండిషన్స్ ఏముంటాయి? యెస్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండవు. మనం ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్ చేయాలి. కంపెనీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అది ఎలాగా మనము ఐడీ యాక్టివేషన్ చేసుకోవాలనేది మన వాళ్ళు చెప్తారు మీకు ఎలాగూ. తర్వాత మినిమమ్ విత్‌డ్రావల్ అనేది 1000 ఉంటుంది. వీక్లీ వన్స్ విత్‌డ్రావల్ అనేది వీక్లీ వన్స్ ఉంటుంది. తర్వాత మనకొచ్చేసి రీపర్చేజ్ అనేది మనకి ఎప్పుడు అంటే మీ ఎర్నింగ్ 100 టైమ్స్ అయిన తర్వాత అంటే మీరు ఏదైతే 50 బీవీ ఉందో 5,00,000 ఎర్నింగ్ అయిన తర్వాత మీరు ఒక 50 బీవీ ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేయాల్సుంటుంది. ప్రతి 5,00,000కి ప్రతిసారి 5,00,000 దాటినప్పుడల్లా ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేయాలి. వెరీ సింపుల్. మంత్లీ కాదండి. ప్రతిసారి 5,00,000 దాటిన తర్వాత మీరు పర్చేజ్ చేసుకోవాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిడక్షన్స్ అనేది 10%, టీడీఎస్ అనేది 5% అనేది మనకుంటుంది. సో, మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది మనకు 2 డైరెక్ట్ రెఫరల్స్‌ని లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు చేసినప్పుడే మనకి మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. 2 డైరెక్ట్ రెఫరల్స్ కంపల్సరీ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవడం కోసం. సో, ఇక్కడొచ్చేసి మనకి పేమెంట్ కాలిక్యులేషన్ డైలీ ఉంటుంది. విత్‌డ్రావల్స్ వచ్చేసి మనకు వీక్లీ వన్స్ అనేది మనకి విత్‌డ్రావల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, డియర్ లీడర్స్ ఇది మనకు బిజినెస్ ప్రెజెంటేషన్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నామో యెస్ అడిషనల్ ఇన్‌కమ్ సాధించగలమా? అంటే యెస్ సాధించగలం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలమా? యెస్ డియర్ లీడర్స్ ఆల్రెడీ ఎంతోమంది మనకి ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించారు. మీరు కూడా సాధించగలరు. ఓన్ బిజినెస్. యెస్ ఇక్కడ ఎవరు బాస్ లేరు. మీకు సీనియర్స్ ఉంటారు సలహాలివ్వడానికి. మిమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి సీనియర్‌లుంటారు. అంతే తప్పిస్తే బాస్ అనేది ఎవరు ఉండరు. మీ టైమ్‌ని అద్భుతంగా మీరిక్కడ వాడుకొని మీరు ఎదగవచ్చు. అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అయితే లయన్స్ యూనివర్సిటీ ఇంతవరకు నెట్‌వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఫ్రీగా డియర్ లీడర్స్ ఫ్రీగా. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ ఏ కంపెనీలోకి వెళ్ళినా మీరు 500, 1000, 1500, 2000, 3000 అనేది ఎంట్రీ ఫీ ఇచ్చి మీటింగ్‌లకి, ట్రైనింగ్‌లకి అటెండ్ అయ్యుంటారు డియర్ లీడర్స్. కానీ ఇక్కడ ఇంతవరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కి గాను ఏ ఒక్క లీడరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్క రూపాయి కూడా ఎవరు చెల్లించలేదిక్కడ. అటెండ్ అయిన వాళ్ళెవ్వరు కూడా. సో, అలాగా ఒక అద్భుతమైన మనకు లయన్స్ న్యూ యంగ్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు రోజు ఉదయం 6:50 స్టార్ట్ అయ్యే ట్రైనింగ్ సెషన్స్‌లో అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది మనకు అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు దొరుకుతోంది. మరి హెల్పింగ్ యెస్ డియర్ లీడర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకొచ్చేసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనం ఒకరికొకరు ఎదుగుతున్నాం. కొత్త కొత్త వాళ్ళని కలుస్తున్నాం. ఈరోజు ఖాదర్ ఈరోజు ఖాదర్ అంటే ఎంతోమందికి తెలుసు. కానీ 1 ఇయర్ బ్యాక్ ఎవరికీ తెలీదు. కొద్ది మందికి తెలుసు. కొద్ది మందికో మనకు తెలుసు గానీ, అందరికీ ఖాదర్ అంటే తెలీదు. ఆ రకంగా ఎంతోమంది కొత్త వాళ్ళని ఈరోజు కలుసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. యెస్ చారిటీ అనేది చేసుకోవడానికి ఏర్పడుతుంది. రికగ్నిషన్ అయితే అద్భుతమైన రికగ్నిషన్ డయాస్ పైన మనకు పిలిచి, మనకు సన్మానించి, శాలువాలు కప్పి, పూలహారాలేసి, మంగళహారతులు పట్టి మనకి కిరీటాలు పెట్టి, మనకి మొమెంటోలిచ్చి, ట్రోఫీలిచ్చి, మనకి చాలా చాలా సర్టిఫికేట్‌లతో సహా మనకి గౌరవించారు. అద్భుతమైన రికగ్నిషన్ అనేది ఇక్కడ కల్పించడం జరిగింది డియర్ లీడర్స్. అండ్ ట్రావెలింగ్ వరల్డ్ యెస్ ఆల్రెడీ మనకొచ్చేసి దేశవ్యాప్తంగా మనకి ఎర్కాడ్ అనేది ఒక ట్రిప్ చేసాం. దాని తర్వాతొచ్చేసి మనకు కేరళలో ఒక ట్రిప్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మనకు రాబోయే టైంలో కులు మనాలిలో మనం ఒక ట్రిప్ చేసుకోబోతున్నాం. తర్వాతొచ్చేసి మనకు ఫారిన్ ట్రిప్ గూడా మనకు థాయిలాండ్‌కనేది వెళ్ళబోతున్నాం. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మనకి టూర్ అనేది చేయడానికి కూడా మనకు అవకాశం ఇస్తుంది. సో డియర్ లీడర్స్ ఇది ఒక అద్భుతమైన అవకాశం. యెస్ నిజంగా మీకి మనసులో కోరిక ఉంటే నేను కూడా సాధించాలి. నా లైఫ్ అనేది సెట్ చేసుకోవాలి. నా పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్థికపరమైన ఇల్లు లక్ష్యం అనేది ఉంది. సొంతిల్లు తీసుకోవాలి. సొంతిల్లు అంటే ఈరోజు కోట్ల మాటేనండి. ఎక్కడ ఏ ఊరికెళ్ళినా, ఏ చిన్న ఊరికెళ్ళినా గూడా, ఏ మండల హెడ్ క్వార్టర్‌లకెళ్ళినా గూడా మీకు ఈరోజు ఒక సెంట్ స్థలం 5,00,000 పైనే మనకనేది జరుగుతుంది. ఒక మంచి ఏరియాలో మనం ఇల్లు కట్టుకోవాలంటే మినిమమ్ రూ. 1,00,00,000 అనేది ఖర్చనేది అవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక సొంత ఇల్లు, మంచి జ్యువెల్లరీ, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మంచి కారు ఇటువంటివన్నీ మనం సమకూర్చుకోవాలంటే డియర్ లీడర్స్ ఒక అద్భుతమైన అవకాశం. ఆల్రెడీ ఎంతోమంది ఇక్కడ ఆల్రెడీ సాధించారు. అటువంటి ఎంతోమంది సాధించారంటే వారు కూడా మీలాంటి నార్మల్ పీపులే, సామాన్యులే. వారందరూ సాధించగలిగింది మీరు సాధించలేరా? ఖచ్చితంగా సాధించగలరు. వాళ్ళు సాధించగలిగారంటే
మీరు కూడా ఖచ్చితంగా సాధించగలరు డియర్ లీడర్స్. అదేవిధంగా మనకొచ్చేసి ఒకటి కులు మనాలి ట్రిప్ అనేది ఉంది. ఈ కులు మనాలి ట్రిప్ చాలా సింపుల్ టార్గెట్ తోటి, చాలా సింపుల్ టార్గెట్ తోటి 4 డైరెక్ట్ రెఫరల్స్, ఓన్లీ 4 డైరెక్ట్ రెఫరల్స్ తోటి 30 పేర్స్ న్యూ బిజినెస్, లెఫ్ట్ సైడ్ 30, రైట్ సైడ్ ఒక 30 ఐడీస్, న్యూ ఐడీస్ తోటి మీరు దీనిని అచీవ్ చేయవచ్చు. 3 నైట్స్ 4 డేస్ అద్భుతమైన ఒక ట్రిప్ ఉంది. మరి ఈ ట్రిప్ గురించి ఇంకా వివరాలు కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు డీటెయిల్‌గా చెప్పడం జరుగుతుంది. సో డియర్ లీడర్స్, డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా దీంట్లో నేను సాధించగలను అని చెప్పేసి ఒక మంచిది కాన్ఫిడెన్స్‌తో నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడే. రేపెవరో చూడలేదు. రేపటికి ఎంతమంది చూస్తారో కూడా తెలీదు. కాబట్టి డియర్ లీడర్స్, రేపటి గురించి ఆలోచనొద్దు. ఈ రోజుకి ఈ రోజే, ఇప్పటికిప్పుడే డెసిషన్ తీసుకోండి. తీసుకొని ఒక ఐడీతో స్టార్ట్ అయితారా? 3 ఐడీలతో స్టార్ట్ అయితారా? ఫ్యామిలీ మొత్తం తలా ఒక ఐడీతో స్టార్ట్ అయితారా? చాయిస్ ఈస్ యువర్స్. బట్ స్టార్ట్ అవ్వండి. ఈ రోజే స్టార్ట్ అవ్వండి. ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇందులో మీరు విజయం అనేది సాధించగలరు. ఎందుకంటే ఇక్కడ సాధించిన ప్రతి ఒక్కరు కూడా అలా డెసిషన్ తీసుకున్న వాళ్ళే ఈరోజు ఇక్కడ విజయం సాధించారు. ఎంతో అద్భుతమైన కెరీర్‌ని, అద్భుతమైన ర్యాంక్స్‌ని సాధించిన ప్రతి ఒక్కరు కూడా అలా డెసిషన్ తీసుకున్న వాళ్ళే మనకు సాధించారు. సో డియర్ లీడర్స్, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని, ఈ మీటింగ్‌కి అటెండ్ అయిన కొత్త వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఈరోజే స్టార్ట్ అయ్యి అద్భుతమైన సక్సెస్‌ని తీసుకోవాలని, అండ్ ఈ మీటింగ్‌కి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసిన లీడర్స్ అందరూ కూడా 100% ప్రతి ఒక్కరూ డైమండ్ అవ్వాలని, మీ జీవితంలో ఉన్న ఆర్థికపరమైన కోరికలన్నీ తీర్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన, నన్ను ఈ బిజినెస్‌లోకి ఇన్వైట్ చేసిన, నేను డెసిషన్ తీసుకోవడానికి కారణమైన నా మెంటార్, నా గురువు, నా దైవం, మై బ్రదర్ శ్రీ లయన్ ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఈ సెషన్‌ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓవర్ టు యూ హెజ్జీరావు సార్. Yes, sir. This is Fai Ravichandra, sir. Wow, what a fantastic, outstanding presentation, sir. Kader, sir. Wow. Really great, sir. Great. See, my dear friends, అందరూ నా పేరు ఫై రవిచంద్ర అండి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా యాజ్ ఏ డైమండ్ ర్యాంక్ లో ఉండి కూడా మనకి ఇంత చక్కటి ప్లాన్ ప్రెజెంటేషన్ అందించిన మన క్యూర్సెల్ కాదర్ సార్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. హ్యాట్స్ ఆఫ్. టేక్ అబౌట్. ఇక్కడ మీరు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ రియాక్షన్స్ రూపంలో చూపించండి. నిజంగా ఫెంటాస్టిక్ సార్. కాదర్ సార్, నిజంగా మీ ప్లాన్ ఎప్పుడైనా వింటున్నప్పుడు మేము ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మాకి అందుతున్న ఆ ఫీలింగ్ కన్నా మీరు చెప్పేది ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఎందుకంటే ఇంత గొప్ప ఆపర్చునిటీని మీరు అందరికన్నా దాన్ని నిరూపించి ఒక డైమండ్ ర్యాంక్ లో ఉన్నారంటే ఎంతమంది జీవితాలను మార్చేసి ఉంటారో కంపెనీ తరపు నుంచి, మన గ్రేట్ ఒక ప్రాజెక్ట్ తరపు నుంచి. సి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇండియాలో 1 year గా ర్యాక్ అండ్ రోల్ చేస్తుందండి. మీరు కూడా దాంట్లో భాగస్వాములు అయితే చక్కటి ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు, అంతకన్నా చక్కటి ఐశ్వర్యాన్ని తీసుకోవచ్చు. అయితే ఇవి రెండు అండి, ఇప్పటి వరకు ప్రొడక్ట్ చాలా అద్భుతం అని చెప్తున్నాం కదా. మరి ప్రొడక్ట్ టెస్టిమోనీని అందివ్వడానికి నేను ఒకరిని తీసుకుంటానండి, హెల్ప్ తీసుకుంటాను. సార్ నాగేశ్వరరావు గారు ఉన్నారా? చిలకలూరుపేట. సార్, మిగిలిన వాళ్ళందరూ దయచేసి హ్యాండ్ డౌన్ చేయండి. ఇది మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పే ఇది కాదండి. ఇది చిలకలూరుపేట నుంచి నరసింహారావు గారు. ఓకే, సార్ ఉన్నారు, మరి హ్యాండ్ రైజ్ నరసింహరావు గారు, చేయలేదు. మీరు ఎక్కడైనా ఉన్నా మీరు వచ్చేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. ఈలోగా రవికాంత్ గారిని పిలవండి. ఎస్ సార్. రవికాంత్ గారు, ప్రొడక్ట్ టెస్టిమోనీ గురించి చెప్పండి సార్. ఆల్రెడీ మీకు కోహోస్ట్ లో ఉన్నారు. ఎస్ సార్, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎస్ సార్. సార్, ఇవాళ నేను మీకు ఒక వండర్ఫుల్ టెస్టిమనీ చెప్పబోతున్నాను సార్. సో మన ప్రొడక్ట్ ఒక దమ్ము, అసలు ఇది ఎలా పనిచేసింది, వాళ్ళు ఎలా క్యూర్ అయ్యారు, వాళ్ళ జీవితాల్లో ఎలా ఆనందం నింపిందని చెప్పబోతున్నాను సార్. సో ఇది ఒక క్యాన్సర్ పేషెంట్ టెస్టిమనీ సార్. సో యాక్చువల్లీ ఏంటంటే ఆయన చాలా హెల్తీగా ఉండేవాడు, మాతో పాటు షెటిల్ అయ్యి ఆడుతుండేవాడు, జాగింగ్ చేసేవాడు, బాగానే ఉండేవాడు, మా ఫ్రెండ్ వాడు బాబాయ్ సార్. సో సడన్ గా ఒక రోజు ఆయనకి బాగా స్టమక్ పెయిన్ వస్తాం స్టార్ట్ అయింది. అసలు ఏంటి స్టమక్ పెయిన్ వస్తుందో నాకేం అర్థం కావట్లేదు, బాగా పెయిన్ గా ఉందంటే సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎండోస్కోపీ చేశారు. సో గ్యాస్ ప్రాబ్లం సార్, మీకేం ప్రాబ్లం లేదు, అంతా ఓకే, నో ప్రాబ్లమ్ అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు ఒక 10 days కి. సార్ 5 days అయిన తర్వాత కాడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లం ఆయనకి. చాలా విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు. సో అప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ ఒకసారి కొలోనోస్కోపీ చేద్దాం సార్, అసలు చూద్దాం. కొలోనోస్కోపీ చేసిన తర్వాత
లోపల పేగులో ట్యూమర్ సార్. సో 50 mm ట్యూమర్ ఉంది లోపల పేగు లోపల. సో అది ట్యూమర్ చూసిన తర్వాత ఒకసారి షాక్ అయిపోయారు వాళ్ళందరూ. సో ఏంటి ఇంత పెద్ద ట్యూమర్ ఉంది. సో అదేంటి పేగు మధ్యలో నుంచి వచ్చేసింది. సో ఆ లోపల నుంచి ఏదైతే వెళ్ళదో దాన్ని బ్లాక్ చేసేసింది ఆ వెయిట్ కి. సో ఈయనకి ఏంటంటే లోపల నుంచి పాస్ అవ్వట్లేదు, వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఒక రకంగా కాదు సార్, అసలు నరకం అనుభవించారు, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అది తీసిన తర్వాత అసలు డాక్టర్ తో మాట్లాడిన తర్వాత డాక్టర్ 2 విషయాలు చెప్పాడు. సో ఒకటి ట్యూమర్ అయినా అయ్యి ఉండొచ్చు, 2 క్యాన్సర్ అయినా అయ్యి ఉండొచ్చు. సో మనకి బయాప్సీకి పంపిద్దాం, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం చెక్ చేద్దాం అన్నారు. సో ఈ 10 days లో ఇక బాగా టెన్షన్ ఫీల్ అయిపోయి, బాగా అసలు మామూలుగా టెన్షన్ ఫీల్ తర్వాత నేను కన్సల్ట్ అయ్యి అసలు ఏం జరిగింది ఇలా అంటే, సరే మీరు ఒక పని చేయండి, మెడిసిన్స్ వాడుతున్నారు కదా, దీంతో పాటు కూడా మీరు మన క్యూర్సెల్ ఏదైతే ఉందో ఇది వాడండి, ఇది చాలా మందికి తగ్గింది. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది క్యూర్ చేస్తుంది. సో మీరు తీసుకునే మెడిసిన్స్ తో పాటు ఇది తీసుకుంటే కాస్త త్వరగా మీరు కోరుకునే పరిస్థితి అవుతుందని చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా సరే ఏంటంటే, సరే ఎన్ని ట్రైల్ చేశాం కదా, సరే ఇది కూడా టెస్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటాం మొదలు పెట్టారు సార్. సో ఇది బయాప్సీ రిపోర్ట్ వస్తాక దగ్గర దగ్గర 1 week అన్నారు, కానీ 15 days పట్టింది సార్. ఈ 15 days లోపల ఈయన తీసుకుంటా మొదలు పెట్టేశారు, స్టార్ట్ చేశారు. 50 days మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు తీసుకుంటున్నారు. సో జరుగుతుంది. ఈ లోపల రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ రాగానే క్యాన్సర్ 4th stage అని చెప్పారు. ఒక్కసారి వాళ్ళ గుండె బద్దలైపోయింది. ఎందుకంటే 4th stage అంటే ఇక 4th stage వచ్చిందంటే ఇక బతకటం అనేది చాలా కష్టం. ఇక డాక్టర్స్ కూడా ఏంటంటే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. సో మరి ఏం చేస్తారు ఏంటి, ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తారా ఎలా ఏంటి అనేసరికి, సరే సార్ ట్రీట్మెంట్కి వెళ్తామని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఉన్న రిపోర్ట్స్ కి ఈ 15 days ఉన్న రిపోర్ట్స్ కి చాలా చేంజెస్ వచ్చేసినాయి. మెయిన్ ఏంటంటే ఈయనకి ఆపరేషన్ చేయాలన్నారు ఫస్ట్. అయితే దీని లోపల కూడా కొన్ని క్లాట్స్ ఉన్నాయి ఆయనకి. ఆ క్లాట్స్ ఈ 15 days లో ఆ క్లాట్స్ కరిగిపోయినాయి సార్. అసలు వాళ్ళకి అర్థం కాల ఏంటి 15 days లో క్లాట్స్ ఉన్నాయి, క్లాట్స్ కరిగిపోయినాయి. సరే అని చెప్పేసి మేజర్ ఆపరేషన్ చేశారు. చేసి అది కట్ చేసి అది మొత్తం ఆ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేశారు. తీసేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ పంపించారు. పంపించిన తర్వాత ఇంకా క్లారిటీ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ రిజల్ట్ అయితే అది వచ్చింది. తర్వాత పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ చేసిన తర్వాత ఇంకా ట్రేసెస్ ఎక్కడెక్కడికి వెళ్ళినాయి ఏంటి చేసిన తర్వాత లంగ్స్ కి వెళ్ళిపోయినాయి, నెక్స్ట్ లివర్ కి వెళ్ళిపోయినాయి. సో అప్పుడు ఈ యాక్చువల్లీ ఏంటంటే మన క్యూర్సెల్ వాడటం వల్ల, ఈ ఆపరేషన్ చేయకముందు ఈ క్యూర్సెల్ వాడటం వల్ల చూడండి ఎంత పెద్ద మిరాకిల్ జరిగిందో. ఇప్పుడు ఏదైతే ఈ ట్యూమర్ ఉందో దీన్ని 6 blocks కింద కట్ చేసి దాన్ని 6 type ఆఫ్ మెడిసిన్స్ ఎక్కిచ్చారు. సామాన్యంగా క్యాన్సర్ పేషెంట్ కి ఆ 6 containers లో ఓన్లీ 1కే మ్యాచ్ అవుద్ది, లేదా 2 మ్యాచ్ అవుతాయి. ఈ 6 కి 5 మ్యాచ్ అయిపోయినాయి. 5 type ఆఫ్ మెడిసిన్స్ మ్యాచ్ అయిపోయినాయి. అసలు డాక్టర్స్ అందరికీ వెరీ షాక్, వండర్ అనమాట. అసలు ఇది ఎలా మ్యాచ్ అయింది, అసలు ఈయనకి నిజంగా ఏదైనా ఈయనకి గాడ్ గ్రేస్ ఉందా అసలు అని. సో ఆపరేషన్ చేసిన తర్వాత కోలుకుంటాకి అట్లీస్ట్ 1.5 months పడుతుంది. అలాంటిది ఈయనకి ఇది వాడటం, క్యూర్సెల్ వాడటం చేయటం వల్ల ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఇన్ 20 days లో ఆయనకి నయం అయిపోయింది. అంటే 1.5 ఉండాల్సిన హాస్పిటల్లో ఉన్న అతను 22 days కి డిశ్చార్జ్ చేశారు. ఇక వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత చిన్న స్మాల్ గా ఉన్నాయి, టచ్ అప్ లై చేసుకోండి, దానికి పెద్ద అవసరం లేదన్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళకి ఎప్పుడైతే మెడిసిన్కి వెళ్ళారో మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే సార్, మరి క్యాన్సర్ వస్తే ఫస్ట్ అందరూ భయపడేది రేడియోథెరపీ సార్, రేడియేషన్ థెరపీ. ఆ రేడియేషన్ థెరపీకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ రేడియేషన్ నుంచి వచ్చిన తర్వాత నేను అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ చూసిన తర్వాత నాకు వెన్నులో వణుకు పుట్టింది, అసలు భయం వేసిపోయింది. ఎందుకంటే ఆ రేడియేషన్ ఆ హీట్ కి వాళ్ళు వచ్చేసి లోపల అంటే మాకు డైరెక్ట్ ఒక రూమ్ ఇవ్వాల, షేరింగ్ రూమ్ ఇచ్చారు. ఒక ఆవిడకేమో లంగ్ క్యాన్సర్, ఒక ఆవిడకేమో యుట్రస్ క్యాన్సర్. తర్వాత ఈయనకి ఎప్పుడైతే ఆ కీమోకి రేడియోథెరపీకి వెళ్ళొచ్చేసారో అసలు వాళ్ళు వచ్చేసి నైట్ అంతా అరుపులు, ఆ నొప్పి తట్టుకోలేక, బాధ తట్టుకోలేక. ఎందుకంటే ఆ పేషెంట్ అసలు ఆ ఇది తట్టుకుంటాం అనేది అసలు నమ్మశక్యం కాదు. అసలు ఆ టెన్షన్ ఆ ఇది చూడలేకపోయాను సార్. నిజంగా సార్, ఒక దేవుడికి ఎవరికైనా నేను క్యాన్సర్ అనేది ఇలాంటిది రాకూడదని కోరుకున్నాను సార్. ఆ నిజంగా వాళ్ళు పడిన నరకం, ఆ బాధ నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది ఈయనకి పెట్టిన తర్వాత ఈయనకి రేడియేషన్ థెరపీ లేదు. ఇది వాడిన తర్వాత ఓన్లీ కీమో చేశారు. కీమో కూడా ఏంటి, డైరెక్ట్ గా మనకి కాలర్ బోన్ నుంచి పైప్ తీసి లంగ్స్ కి పెట్టారు. తర్వాత వెనకాల ఈ స్టమక్ లో నుంచి ఒక పైప్ పెట్టి కిడ్నీకి పెట్టారు అంతే. జస్ట్ ఈ మెడిసిన్ 3 days ఎక్కుద్ది. ఫస్ట్ అంటే 3 doses సార్. దీంట్లో ఫస్ట్ డోస్ వచ్చేసరికి 48 hours సార్, సెకండ్ డోస్ వచ్చేసరికి 24 hours సార్, థర్డ్ డోస్ వచ్చి 12 hours. సో 15 days గ్యాప్ ఇస్తారు. మళ్ళీ 15 days తర్వాత కాడి నుంచి ఇది
సో ఇలా ఈ మన క్యూర్ సెల్ తీసుకుంటూ ఇవన్నీ 3 months తర్వాత సార్ అద్భుతమైన రిజల్ట్, క్యాన్సర్ క్యూర్ అయిపోయింది సార్. ఇదిగోండి సార్ రిపోర్ట్ కూడా మీకు పెట్టాను. సో అసలు డాక్టర్స్ ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ ఇంట్లో ఏంటి, అసలు అసలు మామూలుగా ఆనందం కాదు సార్. ఏంటంటే ఏదో పెద్ద జయించినట్టు. కానీ నిజం సార్, ఇవాళ ఆ క్యూర్ సెల్ లేకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? పెళ్లి కావాల్సిన 2 బిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నారు. సో ఒక పర్సన్ కి మన ఒక ఫ్యామిలీని మొత్తం కాపాడగలిగింది సార్ మన క్యూర్ సెల్ అనేది. సో వాళ్ళకి ఎంత అటువంటి ప్రెజర్ పడి, ఎంత భయపడి, ఎందుకంటే 4 స్టేజ్ వస్తే ప్రతి ఒక్కరు కనిపించిన వాళ్ళందరూ ఇంకా చచ్చిపోతావు, నీ జుట్టు ఊడిపోద్ది, ఇక నువ్వు వీక్ అయిపోతావు, నువ్వు మెంటల్ గా డౌన్ అయిపోతావు, ప్రతి ఒక్కళ్ళు కూడా నెగిటివే చెప్పారు సార్. సో ఆయన కూడా కొన్ని మన టెస్ట్ మోనిస్ యూట్యూబ్ లో చూసి, తర్వాత కొన్ని మన విన్ని సండే టెస్ట్ మోనిస్ విన్న తర్వాత చాలా ధైర్యం వచ్చింది సార్. ఎందుకంటే ఇది అసలు మనకు తెలియనటువంటి సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఇవాళ అందించి ఎంతమంది రోగులకి, చాలా మందికి అసలు ఎక్కడ క్యూర్ అనేటువంటి ఇవి కూడా మన క్యూర్ సెల్ ద్వారా క్యూర్ అయినాయి సార్. సో ఇలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా ఇది వాళ్ళకి అంకణం కట్టుకుని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ నే మార్చేసింది సార్. చనిపోతున్న వ్యక్తి వాళ్ళ బతికాడు. వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉండి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, చాలా ఎనర్జిటికల్ గా ఉన్నాడు, చాలా హెల్త్ బాగుపడింది. దీంతో పాటు ఇంకా ఆయనకి 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయిపోయినాయి. ఒకటి అల్సర్ ఉంది, అల్సర్ కూడా క్లియర్ అయిపోయింది మన క్యూర్ సెల్ వాడటం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఆయనకి ఈ చెయ్యి ఈ 2 వేళ్ళు 5 ఏళ్ల నుంచి కిందకి దిగట్లా, ఇలా స్ట్రైట్ గా ఉండిపోతుంది. ఆ 2 ఏళ్ళు కూడా నార్మల్ అయిపోయినాయి. తర్వాత ఈ భుజం కాడ చాలా పెయిన్ ఉండేది సార్. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆయన పోలీస్ కాబట్టి ఏదో ఒక ఆపరేషన్ లోకి దెబ్బ తగిలింది, ఆ చెయ్యి కూడా సరిగ్గా ఎత్తలేదు. దీనివల్ల అది కూడా క్లియర్ అయిపోయింది సార్. సో ఇలాంటి గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చి మనకు అందించినటువంటి లైన్ సార్కి హృదయపూర్వక వందనాలు సార్. అలాగే మా మెంటర్ ఖాదర్ గారికి, ఖాదర్ గారికి, మీరావళి గారికి, భాస్కర్ గారికి, నన్ను పరిచయం చేసిన వీళ్ళందరికీ, సో నాకు మా గురువుగా ఉండి నన్ను ఇలా ఎంతో మందికి నేను ఒక 500 మంది దాకా ఇచ్చాను సార్. 500 మంది అందరూ బాగుపడ్డారు, అందరూ సంతోషపడ్డారు. ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా దేవుడిచ్చిన అవి కూడా వాళ్ళకి చెందుతాయి సార్. ఈ అవకాశం కల్పించినందుకు రవిచంద్ర గారికి, ఫైర్ రవిచంద్ర గారికి, అందరికి పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. వావ్, రియల్లీ వండర్ఫుల్ సార్, అమేజింగ్ రిజల్ట్. అసలు ఇది అద్భుతమా ఇంకేదైనా అసలుకి అర్థం కాని ఒక ఇదిలో పెట్టేశారు సార్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్ సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ రవికాంత్ గారు, దీన్ని ఒకసారి వీడియో చేసి లేదా ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీరు ఒకసారి వీడియో రూపంలో చేసి పంపించగలిగితే చాలా 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 మందికి ఉపయోగపడుతుంది సార్. దయచేసి ఆ చిన్న పని చేయండి. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, గ్రేట్ సార్, గ్రేట్. అలాగేనండి, జస్ట్ ఒక 2 minutes టైం ఉంది. వెంద్ర శ్రీనివాస్ గారు యాజ్ ఎ సిల్వర్ సార్, టెస్టిమోనీ ఇన్కమ్ సార్, మీకు జస్ట్ 2 minutes టైం ఉంది, ఒకసారి తీసుకోండి సార్. నరసింహారావు గారు, మీరు నెక్స్ట్ టైం మనకి ఛాన్స్ ఇస్తున్నారు, ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మనకి ఇన్కమ్ టెస్టిమోనీ మనకి సిల్వర్ అచీవర్ మనకి వేంద్ర శ్రీనివాస్ గారికి స్వాగతం. ఎస్ సార్, వేంద్ర శ్రీనివాస్ సార్ ఫ్రమ్ తణుకు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్ యాజ్ ఎ సిల్వర్ అచీవర్ అండి. అంటే సార్ సిల్వర్ అంటే ఎలాగ ఉంటుందంటే వాళ్ళకి ఒక మంచి దీంట్లో ప్రెస్టీజియస్ ర్యాంక్ అండి. ఆ ర్యాంక్ నుంచి మంచి ఇన్కమ్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూద్దాం. సార్ శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం అండి. హలో సార్, నా మాట వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. నేను జూమ్ లో మాట్లాడడం ఫస్ట్ టైం సార్. ఏదైనా మిస్టేక్స్ వస్తే ఏమనుకోవద్దండి. నేను ఫస్ట్ టైం మాకు తణుకు నుంచి మాట్లాడుతున్నాను సార్. అలాగే వెస్ట్ గోదావరి అనమాట అండి, లీలా వెంకట గారి టీం అండి. దాంట్లో భాగంగా మా బ్రదరు ఫస్ట్ దీని గురించి లింక్ పంపించి వివరాలన్నీ చెప్పినా నేను కొంచెం అశ్రద్ధ చేసి, ఆ తర్వాత కొన్ని అంటే సుమారు 2 నెలల పాటు నేను దీన్ని కనీసం జూమ్ మీటింగ్ కూడా నేను చూడలేదు సార్. కానీ ఆ తర్వాత ఒకరోజు ఈ టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయని చెప్తే, అప్పుడు నేను ఆదివారం నాడు టెస్టిమోనియల్ జూమ్ విని, ఆ తర్వాత ఎంత అద్భుతంగా జరుగుతుందా అని, అంటే అంతకుముందు నేను వేరే నెట్వర్క్ చేశానండి. అంటే క్వాంటమ్ అని, వెస్టేజ్ అని, ఓకే లైఫ్ కేర్ అని ప్రొడక్ట్ బేస్డ్ చేశానండి నేను. అయితే ఆటిల్లో ఇది ముందు జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పగలం. అలాగే రెండోది, ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా నిదానంగా తగ్గుద్ది అని చెప్పగలమండి. అంతే తప్ప ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కానిది కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ తోటి లైఫ్ లాంగ్ వాడాలనే సమస్యలను కూడా 3 నెలల నుంచి 6 నెలలు వాడితే ఇది క్లియర్ చేస్తుంది. లేదు షుగర్ లాంటి దాన్ని కూడా నార్మల్గా తీసుకురాగలుగుతుంది.
అని చెప్పేసరికి దాంతో పాటు ఇది ఏదైనా ఒక కంప్లైంట్‌ని దృష్టిలో పెట్టుకొని వాడితే ఆళ్ళ బాడీలో వాళ్ళకి చెప్పకపోయినా వేరే ఏ కంప్లెయింట్స్ ఉన్నా సరే ఆటిల్ని రికవరీ చేస్తుంది అని ఈ 3 విషయాలు ఆ జూమ్ మీటింగ్‌లో నేను ఆ టెస్టిమోనియల్స్ బట్టి తెలుసుకున్నానండి. అయితే ఆ సమయానికి నేను ఇంకా ఎవరికీ ఇద్దామని ఆలోచించే టైంలో మా పాపకే ఆల్రెడీ ఫీవర్ కింద వైరల్ ఫీవర్ కిందొచ్చి జాయింట్స్ అన్నీ పెయిన్ కింద వస్తాయి గదండీ! అలాంటిది రావడం జరిగిందండి. అయితే దానికి వేరే వేరే బాగా పేరు పొందిన ఇద్దరు డాక్టర్‌లకి లోకల్‌గా నేను చూపించడం జరిగిందండి. అయితే అక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తున్నారు. తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుందండి. తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. హోమియోపతి వాడిస్తే అది కూడా పనిచేయలేదు. ఆ సమయంలో ఓ రోజు చాలా బాధపడిందండి. ఇది ఇంగ్లీష్ సార్ మెడిసిన్ దయచేసి మీ వాడుతుంటేనేమో ఇన్కమ్‌ది తగ్గుతుంది. చెప్పకపోయారా సార్? ఆ! ప్రొడక్ట్‌ది ఒకటొచ్చింది గదా! ఇన్కమ్‌ది ఆ! చెప్పకపోయారా ప్లీజ్? అదండి. అదే ఓకే సార్. ఓకే అండి. ఇది దృష్టిలో పెట్టుకొని మా యెస్ అమ్మాయికి, సార్. మా అమ్మగారికి రిజల్ట్ రావడంతోటి నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. అలా నేను నాకు తెలిసిన వాళ్ళకి ఒక 30 మందికి ఇచ్చానండి. వాళ్ళని బట్టి వాళ్ళలోంచి కొంతమంది టీమ్ తయారయ్యి వన్ బై వన్ అలాగా సుమారుగా 2400 మందికి వెళ్ళడం జరిగిందండి ప్రొడక్టు. అంటే దీంట్లో మంచి రిజల్ట్ ఉండడం వల్ల ఇలా ఎళ్ళిందండి. అయితే దాంట్లోంచి కొంతమంది ఇది బిజినెస్‌గా కూడా చేసుకుంటే బావుంటదని అర్థమయ్యి జూమ్ మీటింగ్స్ వినడం వల్ల నేను 8 నెలల్లో సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వడం జరిగింది సార్. అలాగే నాకు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ నాకు బిజినెస్ కొంచెం కొంచెంగానే జరిగిందండి. కానీ ఆ మిగిలిన 6 నెలల్లో చాలా ఫాస్ట్‌గా జరిగిందండి. మొన్న ఒకటో తారీఖుకి నేను సిల్వర్ రీచ్ అవ్వడం జరిగిందండి. అయితే దాంట్లో మా బ్రదరేనండి లీలా వెంకట్. ఆయన ఒక మాట అన్నాడండి. అది నాకు చాలా సంతోషాన్నిచ్చిందండి. అంటే లయన్స్ ప్రసాద్ గారు మనకి 100 మంది కోటీశ్వరులను తయారు చేస్తానన్నారు గదా! నీది ఆ 100లో నువ్వు ఉన్నావు బ్రదరు అని అన్నాడండి. అది నా మనసుకి చాలా ఆనందాన్నిచ్చిందండి. ఎందుకంటే సిల్వర్ అబోవ్ అయిన వాళ్ళ గ్రూప్‌లో ఇంకా 100 మంది పూర్తవ్వలేదు. నువ్వు కూడా దాంట్లో చేరావనడంతోటి నాకు చాలా ఆనందం వేసింది సార్. అలాగే మొన్న పేరుపాలెం దగ్గర మా బ్రదర్ మొత్తం అందరిని పిలిచి గెట్ టుగెదర్ కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద పెట్టారండి. దాంట్లో కూడా ఆళ్ళందరిలోంచి నన్ను పిలిచి ఈళ్ళందరిలోని నా టీమ్ నుంచి ఈయన సిల్వర్ అయ్యారని చెప్పి స్టేజ్ మీదకి పిలిచి అక్కడ సన్మానం కింద చేశారండి. అది కూడా నాకు చాలా బాగా ఆనందాన్నిచ్చిందండి. దీంట్లో మనం ఆదాయం కోసమే మనం మెయిన్ దీన్ని స్టార్ట్ చేస్తామండి మాక్సిమం ఎవరైనా. కానీ ఆదాయంతో పాటు మనకు తెలియని ఆనందాలు ఎన్నో దీంట్లో ఉన్నాయండి. మన మనసులో ఉండి ఎన్నో కోరికల్ని ఇందాక సార్ చెప్పినట్టుగా కొంతమంది కొన్ని రకాల ఆలోచనలతోటి వస్తారని చెప్పి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నా సరే, ఈ ఆదాయం ఎప్పుడైతే మనకొచ్చిందో దాంతో పాటు అయన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఆదాయం కంటే విలువైన ఆనందాలు కూడా దీంట్లో ఉన్నాయని నాకు ఆ రోజు అర్థమైందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకి జూము ఏర్పాటు చేసి అన్నీ చేస్తున్న లయన్ ప్రసాద్ గారికి, ఖాదర్ గారికి, ఈ సార్‌కి మొత్తం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మా బ్రదర్ లీలా వెంకట్ నాకు ఈ అవకాశాన్నిచ్చి ఇచ్చినప్పుడైతే నేను తేలిగ్గా తీసుకున్నాను గానీ, ఈ ఫలితాలు చూసినప్పుడైతే నాకు చాలా ఆనందం వేసిందండి. నేను సుమారుగా ఈ 8 నెలల్లోని సిల్వర్ అవ్వడం వల్ల 10,00,000 అబోవ్ నేను దీంట్లో ఇన్‌కమ్ తీసుకోవడం జరిగిందండి. అది నాకు చాలా పెద్ద ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే నేను వేరే వేరే బిజినెస్ చేసినప్పుడు కారు వాయిదా. కారుకి నెలకు 30,000 కట్టాలండి నేను. ఆ కారు వాయిదా వచ్చేసరికి చాలా టెన్షన్ అయ్యేదండి. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి ఇన్‌కమ్ నేను 2, 3 నెలల నుంచే కొంచెం మంచి ఇన్‌కమ్‌లోకి రావడం జరిగిందండి. అలా స్టెప్ బై స్టెప్ సిల్వర్ అయ్యేసరికి ఇప్పుడు కారు వాయిదా టైం వచ్చినా సరే నాకు ఇబ్బంది లేకుండా, అలాగే నా మనసులో ఉన్న ఎన్నో కోరికలు తీర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం కింద నాకు అనిపించి చాలా సంతోషాన్ని సిల్వర్ అవ్వగానే నేను పొందానండి. అలాంటి సంతోషం మీరందరూ కూడా పొందాలని ఇప్పుడు ఈరోజు మీటింగ్‌కొచ్చిన అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్‌కి సంబంధించి మన క్యూర్సెల్‌లో పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. ఎస్ సార్. ఎస్ సార్. వెదర్ శ్రీనివాస్ సార్. సూపర్ సార్. సూపర్. మొత్తానికి సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత ఒక 10,00,000 మీరు సంపాదించడం, అది మీ ఆనందానికి చాలా చాలా ఇది చేయడం నిజంగా గ్రేట్ సార్. గ్రేట్ సార్. ఓకే అండి. మరి ఈరోజు ఒక ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ మనకి దాని గురించి ఒక బిజినెస్ ప్లాన్, ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పిన
అవర్ గ్రేట్ డైమండ్ సార్ క్యూర్సెల్ ఖాదర్ గారికి, అలాగే మనకి ఒక ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనీ, అలాగే ఇన్కమ్ టెస్టిమోనీ చెప్పిన అందరికీ అండి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ రోజు మనం ఈ సెషన్ తో ఇంతతో క్లోజ్ చేసుకుందాం. సార్ ఖాదర్ సార్, క్లోజ్ చేయడమే కదా? ఎస్ సార్ కంక్లూడ్ చేయండి, క్లోజ్ చేయండి. రేపు మార్నింగ్ 6:50 ప్రోగ్రామ్ కి అందరు కూడా మనకి డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ఉంటుంది, దానికి రమ్మని చెప్పాను. రండి, అందరూ ఇన్వైట్ చేశాను. రైట్ అండి. మరి ఈ రోజు మనం ఈ సెషన్ ని మనం ఇంతతో క్లోజ్ చేస్తున్నామండి. యాజ్ యూజువల్ గా మనకి మార్నింగ్ సెషన్ మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే పిలిచారో వాళ్ళని ఒక్కసారి కూర్చుని వాళ్ళతో మీరు చక్కగా కూర్చుని ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ మీకు ఎంతవరకు అర్థమైందో మిగిలినవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు దీనికన్నా అద్భుతంగా మీకు మళ్ళీ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీంట్లో ఉన్న విషయాలన్నీ మీకు చెప్తారు. అలాగే రేపు మార్నింగ్ 6:50కి ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ సెషన్ కూడా మీరు రావాలంటే మళ్ళీ వాళ్ళనే ఎవరైతే పిలిచారో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు, ఈ రోజు పంపించినట్టుగానే. ఆ సెషన్ కూడా మీరు అటెండ్ చేయండి. చక్కగా మీకున్న ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అక్కడ ఇంకా కొంచెం మెరుగుపరచుకోండి. మీరు చక్కటి అవకాశాన్ని అందుకోవడానికి ఒక చక్కటి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? మరి ఈ రోజు ఈ సెషన్ ని మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటామండి. బొనాన్జా అన్నది ఒకటి ఉంది, సార్ ఆల్రెడీ చెప్పారు. ఇలాంటి తక్కువ దీంతో కూడా మనము చక్కటి బొనాన్జాను కూడా అందుకోవచ్చు, చిన్న టార్గెట్ తో కూడా. కాబట్టి దాంట్లో మీరు కూడా ఈ రోజు స్టార్ట్ చేసినా దాన్ని చేరుకోవడం పెద్ద సంగతి కాదండి, మీరు కూడా రావచ్చు. ఓకేనా? ఇది అందరికి కూడా ఈజీగా ఉంటుంది, కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. హ్యావ్ ఏ టేక్ నైస్ డెసిషన్, రైట్ డెసిషన్. దిస్ ఈస్ ఈ రోజు మనం ఇంకా క్లోజ్ చేసుకుందామండి. మీ లైఫ్ ని యూటర్న్ తీసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. మరి ఇంతతో సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము. అందరికీ హ్యాపీ నైట్ అండి. గుడ్ నైట్. జై హింద్.